ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. మే 6, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. ప్రియమైన దేవుని వారలరా, దేవుడు మనకు జీవ కిరీటాన్ని ఇస్తానని అంటున్నారు. జీవ కిరీటము పొందుకోవటం అంత ఈజీ కాదు, అంత సులభము కాదు. మరి జీవ కిరీటాన్ని పొందుకోవటానికి మనం ఏం చెయ్యాలి? దేవుడు జీవ కిరీటాన్ని మనకి ఎప్పుడు ఇస్తానన్నారు? దేవుడు అన్నారు కదా, మీరు అంతము వరకు సహిస్తేనే రక్షింపబడతారు అని. అంతము వరకు మనము సహిస్తేనే రక్షింపబడతాం. ఆ రక్షణ తర్వాత దేవుడు మనకు జీవ కిరీటాన్ని ఇస్తారు. ఈ జీవ కిరీటానికి ముందు అంటే మనం ఎలా ఉంటే దాన్ని మనం పొందుకోగలుగుతామో చూసినట్లయితే, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబడబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, అప్పుడు నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను అని దేవుడు చెప్తున్నారు. ప్రియమైన దేవుని వారలారా, ప్రభువు నిమిత్తము జనులు మనలను నిందిస్తారు, ద్వేషిస్తారు, హింసిస్తారు. వాటన్నిటినీ కూడా అంతం వరకు సహించాలి. ఆ మహాశ్రమను మనం అనుభవిస్తే దేవుడు మనకు జీవ కిరీటాన్ని ఇస్తాను అని చెప్పిన మాట మన జీవితంలో నెరవేరుతుంది. వాటికి భయపడి మనము ఆ మార్గం నుండి తొలగిపోతే, దేవుని పని చేయకుండా ఉంటే, ప్రతి చిన్న శ్రమకు, బాధకు, వేదనకు, శోధనకు, అవమానాలకు, నిందలకు, దెబ్బలకు మనం భయపడి మన కర్తవ్యాన్ని, మన సంకల్పాన్ని మనం విడిచిపెడితే దేవుడు మనకు జీవ కిరీటాన్ని ఇవ్వరు. దేవుడు అంటున్నారు కదా, పిరికి వాళ్ళు, వ్యభిచారులు, అబద్ధికులు, మాంత్రికులు వీళ్ళందరూ కూడా నిత్యత్వాన్ని పొందుకోలేరు. వీళ్ళంటే దేవునికి ఇష్టం ఉండదు. మనము పిరికి వాళ్ళుగా ఉండకూడదు. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నాము, ఆత్మను పొందుకున్నాము. ఆత్మ నడిపింపును మనము స్వీకరించాలి. ఆత్మ నడిపింపుతో నడిపింపబడి దేవుని కర్తవ్యాన్ని, దేవుని సంకల్పాన్ని నెరవేర్చి, ఏ శ్రమైన, శోధనైన, దెబ్బలైన మనం అనుభవించి జీవ కిరీటాన్ని పొందుకోవాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.